ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్కిచ్చింది. జూబ్లీ హిల్స్లో ఆయనకు కేటాయించిన సినీ ఐమాక్స్ స్థలాన్ని తిరిగి తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఆయనతో పాటు ఆయన బ్రదర్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి స్థలాన్ని కూడా క్యాన్సిల్ చేయాల్సిందిగా రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ రికమెండ్ చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జూబ్లీ హిల్స్లో ఉన్న 2 ఎకరాల స్థలాన్ని కేవలం సినిమాలకు సంబంధించిన రికార్డింగ్, ఎడిటింగ్ లాంటి అవసరాలకు మాత్రమే వాడుకునేందుకు ప్రభుత్వం దర్శకుడు రాఘవేంద్రకు అప్పట్లో కేటాయించింది. కానీ కొన్నాళ్ళ తర్వాత అదే స్థలంలో దర్శకేంద్రుడు అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా మాలు, మల్టీప్లెక్స్ సినిమాకు నెలకొల్పారు. దీంతో 2006 ప్రభుత్వం సదరు కట్టడాలను నిలిపేయాలంటూ ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ రాఘవేంద్రరావు హైకోర్టుకు వెళ్లారు. కానీ అక్కడ వారికి చొక్కెదురైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ వారికి షోకాజ్ నోట్ జారీ చేశారు. అందుకు ప్రతిగా దర్శకుడు ఎటువంటి కట్టడాలను చేపట్టమంటూ సమాధానం ఇచ్చాడు. కానీ కొద్ది రోజుల తర్వాత సినిమా మ్యాక్స్తో పాటు ఓ మాల్ను కూడా నిర్మించేశారు రాఘవేంద్రరావు. రంగంలోకి దిగిన నగర కలెక్టర్ స్థలం స్వాధీనానికి మొగ్గు చూపుతూ I&RP శాఖకు నివేదన సమర్పించారు. దీన్ని యథాతథంగా ప్రభుత్వానికి ఆ శాఖ పంపించింది.